శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అఖండ ఎలా అనిపించింది బ్లాస్టింగ్? అసలు అఖండ ఉన్నప్పుడే నాకు పూనకాలు వచ్చినాయి. ఇప్పుడు అఖండ 2లో మన ఘోరాతి ఘోరంగా ఉన్నాడు మన అఘోర, కాబట్టి అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బాలకృష్ణ రికార్డులో ఆయన బ్రేక్ చేసుకుంటాడు ఖచ్చితంగా. అఖండ 2 అనేది మన ఒక కొత్త చరిత్ర తీసుకురాబోతుంది తెలుగు సినిమాలో. ఎందుకంటే ఇప్పుడు ఇది నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో రికార్డులు కొల్లగొడుతుంది, రికార్డులు బ్రేక్ చేయబోతుంది మన బాలయ్య. జై బాలయ్య. మొన్న వచ్చిన త్రిశూలం షార్ట్ నచ్చిందా, ఇది నచ్చిందా? నాకు రెండు నచ్చినాయి. ఇప్పుడు అఖండ 1లో మన అఘోర ఎలా ఉన్నాడు, నార్మల్ గా మురళీకృష్ణ కూడా ఎలా ఉన్నాడు. సో ఇద్దరే అనమాట. అందులో ఫస్ట్ డైలాగ్ ఏమంటాడు మన బాలకృష్ణ, సీను గారు మీ నాన్నగారు బాగున్నారా దానికి, సీను గారు మీ అమ్మ మొగుడు బాగున్న దానికి చాలా తేడా ఉందిరా లంబడి కొడక అని అంటాడు. సో అది ఆ డైలాగు. మన అఖండ మన అఘోర ఏం చెప్తాడు, కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగులుద్ది అంటాడు. సో ఇది ఈయన డైలాగు. సో రెండు అఖండనే. ఈ డైలాగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సూపర్ అండి. అసలు బంబోలే మన అఖండ. ఇప్పుడు అఖండ 2లో మాత్రం ట్రిపుల్ యాక్షన్ ఏం లేదు, డబుల్ యాక్షన్ అనమాట. మళ్ళీ డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ తో రావట్లేదు బాలకృష్ణ, మళ్ళీ డబుల్ యాక్షన్ తో మళ్ళీ అఘోర. బాలకృష్ణ గారు విలనా? లేదు, బాలకృష్ణ గారు ఏం విలన్ అయితే ఏం కాదు. అవును, కొడుకు పుడతాడు. సో అతనితో స్టోరీ కంటిన్యూ అవుతుంది అంతే తప్ప విలన్ బాలకృష్ణ గారు కాదు. సూపర్ అండి. ట్రైలర్ ఎక్సలెంట్. చెప్పాలని అవసరం లేదు, మాటలేమో మాట్లాడుకోసం. తెలుసు, సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ కొడతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలీదు. సరిగా చూడలేదు బ్రో ఒకసారి. ఈసారి థియేటర్స్ మొత్తం దద్దరిపోతుంది. అసలు ఇప్పుడు జస్ట్ మామూలుగా ఇప్పుడు మనోళ్ళు చొక్కాలు చింపేసుకుంటారు థియేటర్లో ఖచ్చితంగా. తమనన్నంగా ఇప్పుడు మొత్తం బాహుబలి బిర్యానీ అందరికి, ఖచ్చితంగా బాహుబలి ప్లేట్ బిర్యానీ అందరికి. మామూలుగా లేదండి అసలు. టీజర్ మన బాలయ్య బాబు గారిని మళ్ళీ చూడబోతున్నాం. మళ్ళీ నందమూరి తమన్ అనిపించుకున్నాడు. అఖండ రుద్ర సికందర్ గౌరవ వస్తున్నాడు చూడండి. ఖచ్చితంగా రాబోతున్నాడు. జై బాలయ్య. దేవత్సం సృష్టించాడు. బాలకృష్ణ అంటేనే ఒక రేంజ్ లో ఉంటది. ఆ డైలాగ్ అండి ఇప్పుడు అలా ఉంది, సౌండ్ తగ్గించుకో, ఏ సౌండ్కి రియాక్ట్ అవుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు అని చెప్పి డైలాగ్ చాలా బాగుంది. మామూలుగా లేదు. బోయపాటి గారి సినిమాలు అన్ని బాగుంటాయి కానీ ఒక బాలయ్య గారు ఒక్కటే సెట్ అవుతుంది, ఇంకెవరికి సెట్ అవ్వదు. బోయపాటి గారు అంటేనే బాలయ్యబాబు అంటేనే బోయపాటి గారు. ఇంక వేరే వాళ్ళు ఎవరు వేసినా సరే వేస్ట్. శుద్ధ బస్ స్టాండ్కి వెళ్ళిపోవడమే. బస్ స్టాండ్. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది బ్రో. తమన్ గారు అంటే ఇంకా బాలకృష్ణ గారు తరపున కాబట్టి ఇంకా ఆయనకి ఇంకా ఒక రేంజ్ లో కొడతారు. అందరికో లెక్క ఇంకో వేరే లెక్కలో కొడతారు. మొన్న వచ్చిన లుక్ అది బాగుంది త్రిశూలంది, ఇప్పుడు ఇది బాగుందా? త్రిశూలంది దాని మీద ఇది ఇంకా చాలా బాగుంది బ్రో. డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. బాలకృష్ణ గారు ఏ డైలాగ్ అయినా సరే సూపర్. బట్ ఈ డైలాగ్ అయితే ఇంకా వేరే వేరియేషన్ లో ఉంది, చెప్పవలసిన లేదు. మొత్తం రికార్డ్స్ అయితే ఇంకా మనం చెప్పవలసిన లేదు. ఇప్పటి వరకు బాహుబలి కానీ లేకపోతే మన పుష్ప కానీ అన్ని చూసాం. బట్ ఇప్పుడు బాలయ్య గారు రికార్డ్ పలకడం అనేది ఒకసారి చూస్తారు. మొన్న కుంభమేళలో కూడా షూటింగ్ జరిగింది కదా, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కుంభమేళలో షూటింగ్ జరిగిందంటే అంత క్రౌడ్ లో తీయడం అనేది చాలా కష్టం. కానీ బోయపాటి గారు ట్రై చేసి మరి తీసారంటే ఆయన ఎంత కష్టపడి ఉంటారో ఈ సినిమాతో ఆయన ఆ కష్టానికి ఫలితం దక్కించుకుంటారని నేను అనుకుంటున్నాను. తమన్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అండి. ఆల్రెడీ థియేటర్లు అన్ని కూడా మళ్ళీ రిమోడలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే తమన్ గారి మ్యూజిక్ ఎక్కడైతే పగిలిపోతాయేమో అని డౌట్ వచ్చి మళ్ళీ రిమోడలింగ్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు గారు ఇంత యాక్టింగ్ చేస్తున్నారు కదా, ఈ రేంజ్ లో అంటే యంగ్ హీరోస్ అందరికి కూడా పోటీ ఇస్తున్నారు. ఆయన ఈ ఏజ్ ఆయన ఏమైనా వయసు అయిపోయింది. ఆయన ఎప్పుడు చిన్నకురాడే కదా. బాలకృష్ణ అంటే బాలుడు అంటే ఆయన చిన్నపిల్లడే కదా మన దృష్టిలో. ఆయన ఎంత ఎదిగా ఎదిగినా కానీ ఆయన ఎప్పుడు మన దృష్టిలో చిన్నపిల్లడే. ఫ్యాన్స్ కి అయితే ఊహించలేరండి. చాలా వరకు కూడా ఊహించలేరు. అది ఎంతవరకు అనేది చెప్పలేం. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ ఊహకు అందకుండా నరికేస్తా బిడ్డ. ఏందనుకుంటున్నారు? అక్కడ వచ్చేది బాలయ్య, నందమూరి బాలయ్య. అందరు పాన్ ఇండియా హీరోలు అయితే ఓవరాల్ నెంబర్ 1 గా నరికే హీరో మన వన్ అండ్ ఓన్లీ వన్స్ పసాక్. ఎవరు తెలుసా? మన బాలకృష్ణ సార్. బాలయ్య బాబు ఏదైనా సరే, ఇప్పుడు చిరంజీవి గారిది మొన్న ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్కి హైప్ ఉందో లేదో తెలియదు కానీ ఎవరు ఫీల్ కాకూర్రీ, ఇది ఎవరిని తక్కువ చేయట్లే. కాకపోతే బాలకృష్ణది ఒక్క డైలాగ్ గిట్లా వదిలితే ఇండియా షేక్ అవుతున్నది. అంటే అట్లుంటుంది నందమూరి అంటే. వామ్మో మామూలుగా లేదు. ఇప్పుడు కిరాకు ఉన్నది.
మైకులు కంట్రోల్లో పెట్టుకోర్రి మైకులు వగులుతాయి అన్నట్టుంది. అంత సూపర్ ఉన్నది. ఒక్కటి చెప్తున్నా, ఈసారి పాన్ ఇండియా నెంబర్ 1 హీరోల లిస్టులో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది బాలయ్య బాబే. రాసి పెట్టుకోండి. పెయింటింగ్ స్టార్ అంజి అంటారు రా బాబు. అర్థమైందా? ఎలా లుక్స్ ఎలా అనిపించింది, మ్యూజిక్ ఎలా? ఆయన లుక్స్ కాదు, మ్యూజిక్ మాత్రం తమానన్నా నీకు దండం పెట్టాలన్నా. ఏందన్నా ఈసారి థియేటర్లలో సౌండ్ బాక్సులు మొత్తం పగిలిపోతున్నాయి చూడండి అన్న, నిజం చెప్తున్నా. ఆ థియేటర్లలో ఉండే సౌండ్ బాక్సులు పగిలి మంది మీద పడతాయి, బరాబర్ చెప్తున్నా. ఏమిటిది అప్పుడే పగిలిపోయాయి ఒక థియేటర్లో, ఈసారి ప్రపంచం మొత్తం పగులుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో బీహార్లో వేరే హీరోలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడు మన బాలయ్య బాబు అక్కడ కూడా తొడగొట్టబోతున్నాడు. ఇండియా మొత్తం తొడగొడుతున్నాడు. ఇండియా మొత్తం చెక్అవుట్ చేస్తున్నాడు. ఇది ప్రతి హిందువు చూడాల్సిన సినిమా, బరాబర్ అందరు చూడండి. ఇంకోటి చెప్తున్నా, వరల్డ్ నెంబర్ 1 సినిమా ఏదైతుంది అంటే ఓన్లీ వన్స్ అఖండ, అంతే.